గాలిపటం అద్భుతమైందే. ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఉంటుంది గాలిపటం. ఎక్కడ? కాగితపు మొక్కే ఆకాశ గగనాల్లో విహరిస్తూ ఉంటుంది. విమానం ఎగిరినట్లుగా ఎగురుతూ ఉంటుంది. అది అలా ఎగురుతూ అది జాగ్రత్తగా కాపాడబడాలంటే ఆ గాలిపటానికి కట్టబడిన దారం ఒక మనుషుని చేతిలో ఉండాలి. ఆ మనుషుని చేతిలో ఉన్నంత కాలం గాలిపటానికి భద్రత. వదులుతాడు, ఎంతవరకు వదలాలో అంతవరకే వదిలి పైకి వెళ్ళనిచ్చి మరలా టకమని కిందకు లాగుతాడు. కిందకు వచ్చేస్తుంది. మరలా ఏమనిపించిందో దారం వదులుతాడు, మరలా పైకి వెళ్ళిపోతాయి. ఈ గాలిపటం అనుకుందంట అసలు ఆడి చేతిలో ఉండటం ఏంటి, నేను ఆడు లాగుతున్నాడు, నేను పైకి వెళ్ళకుండా నేను స్వేచ్ఛగా బ్రతికితే బాగుండు కదని వాని చేతిలో నుంచి దారాన్ని తెంచుకొని గాలిపటం సపరేట్ అయిందంట. వెళ్ళింది పైకి వెళ్ళినట్లుగానే వెళ్ళి ఆ తర్వాత మొండ్ల కుంపల్లో పడిపోయింది. మొండ్ల కంప మీద పడిపోయింది. నడి రోడ్డు మీద పడిపోయి జనాలు తొక్కుకుంటా వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతా, గాలిపటమా ఇప్పుడు మొండ్ల పొదల్లో చిక్కుకొని ఎందుకు చిరిగిపోయావు? ప్రజల కాళ్ళ కింద వేసి ఎందుకు నువ్వు తొక్కబడ్డావు? ఏం చెప్తారో తెలుసా? నా యజమానుడి చేతిలో నుంచి దూరం అయిపోయానయ్యా, స్వేచ్ఛను కోరుకున్నానయ్యా, నేను ఎలా బ్రతకాలనుకున్నానో